Everyone, my name is Lalit. Welcome to Dabba TV. ఇప్పుడు న్యూస్ ఏంటంటే మన పీవీపీలో ఈ క్రిస్మస్కి స్పెషల్ మిర్రర్ పెడుతున్నారు. దాంట్లో చూసుకుంటే మన లోపల కనిపిస్తాయి. అయితే నేను వెళ్ళి చూసుకుంటా, మీరే వెళ్ళి చూసుకోండి. వెల్కమ్ టు డబ్బా టీవీ. అరే ఈరోజు న్యూస్ ఏంటి అంటే ఆ వీధిలో కుక్కలు ఈ వీధిలో కుక్కలు కొట్టుకుంటున్నాయి. ఇంకేముంది ఏంటి బ్రేకింగ్ న్యూస్. పీవీపీలో ఒక స్పెషల్ మిర్రర్, ఆ మిర్రర్లో చూసుకుంటే లోపాలు కనబడతాయి. మన లోపాలు ఉంటాయి కానీ నాకు చాలా అద్భుతంగా ఉంది. నేను వెళ్ళి చూసుకుంటాను. హలో, చెప్పవే ఏంటి? పీవీపీ మాల్లో మిర్రర్ పెట్టారా? అందులో చూసుకుంటే మన లోపల కనిపిస్తాయా? అవునా? అయితే నేను వెళ్ళి చూసుకుంటా, నువ్వు చూసుకో. చేసాం పీవీపీ, ఏం మారలేదు. క్రిస్మస్ అయినా ఎక్కువ పెట్టలేదు. ఏది మిర్రర్ 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 అన్నారు. బాగున్నాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ అల్లిగాడు అల్లిగాడు అనేది. ఏంటి మొత్తం ఏంటి మొత్తం ఇటు సైడ్ కూడా వచ్చేసినాయి. కళ్ళు మంటలు స్టార్ట్ అయినాయి. ఏంటి అమ్మో, నా కళ్ళకి ఏదో అయిపోయింది. అసలు అర్జెంటుగా డాక్టర్ చూపించుకోవాలి. అబ్బా, పీవీపీ మాల్ రాగానే నా కాలేజ్ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఎక్కడుంది పీవీ? మొత్తం ఇక్కడ మొత్తం ఉన్నా. ఏంటి నా కళ్ళు కనిపించట్లేదు? మొత్తం మస్గా కనపడుతుంది. అసలే బయట అందరినీ పాల వస్తు బాగుంటుంది అంటారు. అయ్యో, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పీవీపీ ఎప్పుడు పెట్టారంటే పెట్టారు. ఈసారి కూడా క్రిస్మస్కి బాగుంది. ఆ మిర్రర్ ఎక్కడ ఉందో చూసుకుందాం. మిర్రర్ ఇక్కడ ఉంది. డ్రెస్ బాగుంది, అందంగా ఉన్నా. ఏంటి ఇది మనకుంది? అద్దం మీద ఫోటో ఏంటి? అద్దం మీద నా డ్రెస్ మీద కాదు. అమ్మో, నా ఉదయానికి ఏదో అయినట్టు ఉంది. తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లాక్డౌన్ టైంలో డాక్టర్స్ ఎక్కువ డిమాండ్ ఉందని ఎంబీబీఎస్ చదువుతామంటే మళ్ళీ ఇంటర్నెట్ చదవాలన్నారు. ఎంత మన వల్ల కాదని ఆర్ఎంపీఏ తయ్యారని ఒక్క పేషెంట్ కూడా రాని పిండుదాం. మళ్ళీ క్యాంప్ కూడా వెళ్ళామంటాయి. చెకప్ అయ్యి పడ్డాయి. అందరు బాగానే ఉన్నారులే. డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఎవరే? నా కళ్ళు బాగాలేదండి. ఈ పీవీపీలో ఒక మిర్రర్ పెట్టారండి. అందులో వెళ్ళి అందం చూసుకుందాం అంటే మేము కళ్ళు మంటలు వచ్చేసి మచ్చలు కనబడుతున్నాయండి. నాకు అసలు నిద్ర లేదండి. సరే, ఫస్ట్ రాస్తున్నాను మీకు ఐ డ్రాప్ రాసేస్తున్నాను. పక్కన ఉన్న మన మెడికల్ షాప్కి వెళ్తే నా పేరు చెప్పండి. డిస్కౌంట్ మీకా డాక్టర్ గారు? డాక్టర్ గారు, నా పల్లికి అయిపోయింది చూడండి. డాక్టర్ గారు, అసలు ఏమైంది? పీవీపీ మాల్ అద్దం పెడితే వెళ్ళాను. మీరు కూడా వెళ్ళారు? అవునండి, చూడండి డాక్టర్ గారు. అసలు వాసన అసలు మీరు బెస్ట్ అయ్యారా? చేశాను, వచ్చే ముందు కూడా చేశాను డాక్టర్ గారు.
ఒక మంచి టూత్ పేస్ట్ మౌత్ ఫ్రెష్ ఇస్తున్నాను. మన పక్కన ఉన్న మెడికల్ షాప్లో తీసుకురాను. డాక్టర్ గారు ఎవరమ్మా అసలు నీకేమైంది చెప్పు. మా ఫ్రెండ్ పీవీపీలో మిర్రర్ పెడితే అందరిలో మన లోపల చూసుకోవచ్చు అంటే వెళ్ళాను. అక్కడేమో మచ్చ కనిపించింది నా హృదయం మీద. అప్పటి నుండి నాకు రోజు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. కొంచెం చూస్తారా? ఇప్పుడు దొరికే అసలు ఏం చేస్తున్నారండి? మీకు టెస్టులు పడ్డామని మీకు హైచెక్లో ఎక్స్రే ఎక్స్రే ఎంజాయ్మెంట్ కిలోగ్రాములు కిలోగ్రామ్ కూడా మన జిరాక్స్ షాప్ జిరాక్స్ షాపా? స్కానింగ్ సెంటర్ కదా స్కానింగ్ ఏమే బట్టలు సర్దించు మంచిగా మన క్యాష్ బాగా వచ్చినాయి. ఎక్కడే మనం కొంచెం ఉంటే మనం ఫెయిల్ అని ప్రూవ్ అయ్యి మనం వడదాకు వస్తుంది. అంతే అండి. ఎక్కడైతే ఇంకా సెటప్ వేరే చోటుకి పెట్టుకోవాలి. ఇంకా సెటప్ ఎక్కడేమో నేను కొంచెం ఉంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇస్తాకు వస్తారు. బాయ్. వారం రోజులైంది. డాక్టర్ గారేమో ఐ డ్రాప్స్ ఇచ్చారు, కానీ తగ్గిందో లేదో నాకు డౌట్గానే ఉంది. కొంచెం తగ్గినట్టే ఏంటి ఇంకా పెరిగిపోయింది. ఇటు సైడ్ కూడా ఎక్కువ వచ్చేసింది. వామో నాకు ఇంకో పెద్ద రామ వచ్చేసింది. బాబోయ్ వారం రోజులైంది. ఇంకా డౌట్ పడుతుంది తగ్గిందో లేదో. అమ్మో ఇంకా ఏం పోలేదు. మా అందరు చెడుతున్నారే. తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వారం రోజులైంది. చూసుకోవాలి మళ్ళీ అది. దీనికి మాకు వచ్చేసాం. ఏంటైనా మార్గం పోవట్లేదు. అమ్మో నాకేదో అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అమ్మో ఏమైందమ్మా? మా ఫ్రెండ్ పీవీపీ మాల్ దగ్గరికి వెళ్తే అన్నంలో అద్దం చూసుకోవచ్చు అని చెప్పింది. సరే అని చూసుకుంటే నా ఉదయానికి ఏదో మార్క్ అంటింది. అదేమో పోవట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నాను. మీరు కూడా వెళ్ళారా? అవునండి. మీరు కూడా వెళ్ళారా? మేము కూడా వెళ్ళాం. నా కళ్ళు నా కళ్ళు బాగాలేదండి. అవునా? అయితే ఈ పీవీపీలో అద్దం పెట్టిన వాడి దగ్గరికి వెళ్దాం. పదండి. ఆశీష్ ఇంకా ఎవరు రాలా వద్దారు చూద్దాం. పీవీపీ వాడు ఇచ్చిన అడ్రస్ అయితే ఇది ఎవరు కావట్లేదు. అడుగుదాం. ఏమండి ఎవరండి మీరు? ఆ పీవీపీలో అద్దం పెట్టింది మీరేనా అండి? ఎంత పని చేశారండి మీరు? మీ వల్ల అసలు మాకు నిద్ర పట్టట్లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? వెళ్ళామండి. ఏమన్నాడు? నేనేమో ఐ డ్రాప్స్ వాడాను, అదేమో స్కానింగ్లు వాడారు, మౌత్ ఫ్రెషనర్ వాడారు, అయినా తగ్గలేదండి. అసలు ఎందుకు పెట్టారండి ఆ అద్దం మీరు? మీకు ఇది ట్రీట్మెంట్ చేసుకున్నారు కదా, నేను ట్రీట్మెంట్ చేసుకుంటారా? ట్రీట్మెంట్ అండి అది. నేను ఒక పుస్తకం ఇస్తాను. 30 రోజులు పొద్దున్న సాయంత్రం చదువుతారా? చదువుతామండి. తప్పదుగా. తప్పదండి. పొద్దున్న సాయంత్రం రోజు చదవాలా? ఆ రోజు చదవాలి. ఫ్రీగానే అండి. ఫ్రీగానేనా? ఫ్రీ అనగానే వెళ్ళండి. అదృష్టం అయిపోయాడు. సరే ఆగండి. ఈ పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి 30 రోజులు చదివి నా దగ్గర తప్పదుగా. అప్పుడే 30 రోజులు అయిపోయినాయి. మనం ఇచ్చిన పుస్తకం చదివారో లేదో. సరే వస్తారుగా.
బాగున్నారండి? మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. మీకు తగ్గిందా? నేను హాయిగా నిద్రపోగలుగుతున్నాను 4 రోజుల నుంచి. అవునా, నేను కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా నిద్రపోతున్నాను. అందరితో చక్కగా మాట్లాడుతున్నాను. నాకెందుకు అందరితో ఆప్యాయంగా మాట్లాడాలనిపిస్తుంది. సరే అండి, ఆయన 30 రోజుల తర్వాత రమ్మన్నారు. వెళ్దాం పదండి. రోజులు అయిపోయి చదివారా మరి నిత్యం పుస్తకం? చదివామండి. ఎలా ఉంది? మొత్తం తగ్గిందా లేకపోతే అలాగే ఉందా? తగ్గిందండి. చాలా హ్యాపీగా ఉంది. మీకెలా ఉందండి? ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నానండి. నాకు అందరితో ఆప్యాయంగా మాట్లాడాలనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఒకసారి చదవడం. మళ్ళీ అర్థంలో చూసుకోండి. నా కళ్ళు కింద మచ్చలు లేవు, నా కళ్ళు కూడా బాగున్నాయి, నన్ను మళ్ళీ అందగాడు అంటారులే. అమ్మయ్య, నా పళ్ళకి మచ్చలన్నీ పోయినాయి. మా ఉదయం మీద పక్క కూడా పోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందండి? తగ్గిపోయిందండి. మీకండి తగ్గిపోయిందా? తగ్గిపోయిందండి. మీకండి? తగ్గిపోయిందండి. అసలు ఆ పుస్తకం ఏంటండి మాకు ఇచ్చింది? ఎలా తగ్గించారట? మీకేం కాలేదండి. మీ కళ్ళు మంచిదే, మీ నోరు మంచిదే, మీ గుండె కూడా మంచిదేనండి. అర్థం కాలేదండి, వివరించండి. మీ కళ్ళు మంచిదే అండి, కానీ మీరు చూసే చూపు మంచిది కాదండి. మీ నోరు కూడా మంచిదే, కాకపోతే మీరు మాట్లాడే మాటలు మంచివి కాదు. మీ గుండె కూడా మంచిదే, కానీ మీ ఈ ఆలోచనలు మంచివి కాదండి. అసలు ఆ పుస్తకం ఏంటండి? అది ఏదో పుస్తకం కాదండి, ఇది బైబిల్ అండి. ఈ బైబిల్ చదివిన తర్వాత మీకు అన్ని అయ్యండి. దేవుడు మన కోసం జన్మించి మన పాపాల కోసం చనిపోయాడండి. అందుకే ఇది చదివిన తర్వాత మీకు ఇంత తగ్గిందండి. అసలు మీకేం కాలేదండి, అందుకే డాక్టర్ కూడా ఏం చేయలేకపోయాడు. అవునా అండి? రోజు ఉదయం మీరు బైబిల్ చదవడం వల్ల ఎలాగే మీ హృదయాల్లో ఉన్న ఏమన్నా ఉంటే తగ్గుతాయండి.